చాలా సంతోషం పిల్లారా. దేవుని కృపను బట్టి మరొకసారి ప్రేమ కలిగిన మీ అందరి ముందు దేవుడు నన్ను ఉంచినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి దినాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు. అనేక కారణాల వల్ల ఎంతోమంది రాలేని వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా దేవుడు ఈరోజు కాకపోతే మరో రోజున తీసుకురావడానికి దేవుడు కృప చూపాలని మనందరూ వారి పేరిట దేవునికి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి నీ పిల్లలైన మేమందరం నిన్ను ధ్యానించుటకు నాయన నీ మాట ద్వారా మా జీవితాలను సరిదిద్దుకొనుటకు నాయన ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ నీ దగ్గరికి నరులారా తిరిగి రండి అన్న నీ మాట ప్రకారం మళ్ళా నిన్ను చేరుకోవడానికి అనేక మెట్లు ఎక్కాలి కనుక అలాంటి ఒక మెట్టే ఈరోజు నిన్ను చేరడానికి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరున్న లోకానికి మేము రావడానికి మీరిచ్చిన ఈ అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మీరు మాకు రాసిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేను మాట్లాడుతుండగా చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన. నీ చెబుతున్న నాకు నా సొంత మాటలు కాక, సొంత ఆలోచన కాక, సొంత జ్ఞానము కాక, కేవలం నీ నోటి బోరగా కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి మీరు కృప చూపండి. ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మరో వాక్యాన్ని చదువుకుని వెళదాం ప్రియులారా. ఏమిటంటే ఆదికాండము 25వ అధ్యాయము 22 నుంచి 26 చదువుకుందాం ప్రియులారా. ఈ విషయమై యెహోవాను అడుగగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. చాలండి. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. ప్రియులారా, ఈ సందర్భం వినని వారు వీలైతే దైవజనులు అనేవారు చెప్పని వారు అసలు ప్రపంచంలో ఉండకపోవచ్చు. యాకోబు అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఏం గుర్తొస్తుంది? ఆయన క్యారెక్టర్ ఏంటి? మోసగాడు. ఫిక్స్ అయిపోయాం. అంటే ఆ పదాన్ని వినగానే ఇంకొకసారి కొన్ని చర్చెస్లో చాలామంది వాడుతూ ఉంటారు, ఈడ యాకోబు అంటారనమాట. నేను కూడా విన్నాను అవి, ఎందుకంటే సరదాగా వాళ్ళు మాట్లాడుకునే పదాల్లో. బైబిల్లో కొన్ని పదాలు, బైబిల్లో కొన్ని సందర్భాలు చూసిన వెంటనే ఆ మాట వినగానే ఇంక అసలు ఇంకేం లేదు, మోసగాడు అనే ఆలోచన మనకి వచ్చేస్తుంటుంది ప్రియులారా. సో ఇప్పుడు బైబిల్లో మోసగాడు అని పిలువబడే ఒక ఆయన యాకోబు గురించి మనం చదువుకున్నాం. యాకోబు, అందులో ఏముందంటే యాకోబు అనగానే మోసగాడు అని అర్థం ఉంది. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, యాకోబు మోసగాడు అని ఎంతమంది విన్నారు? వినలేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకటం లేదు, ఏం అవ్వదు. ఇప్పుడు జైల్లో గంట వేసేది తప్పు చెప్తే. యాకోబు మోసగాడని యాకోబు మోసగాడనే విన్నామండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. మొక్కడు పడుతున్నారు అతనికి, మార్కులు పడవు, తీసేయి పడవు. సో అందరూ ఇక్కడ అందరూ ఏకీపిస్తున్నారు, యాకోబు మోసగాడనే విన్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు ఎవరికన్నా యాకోబు మోసగాడనే చెప్పారా? మనం కూడా చెప్తూ ఉంటాం. అంటే అవకాశం రాలేదు,
ఒకవేళ బైబిల్ అంటూ నాలాగో అయ్యగారిలాగో మీలాగో ఒకవేళ చెప్పాల్సి ఉంటే యాకోబు మోసగాడనే చెప్పారు, అది కూడా మీకు తెలుసు, అంతేనా? అసలు యాకోబు మోసగాడు కాదు అండని వినలేని వాళ్ళు ఎవరన్నట్టు చేయొద్దండి. యాకోబు మోసగాడు కాదు అని వినలేదు కదా. మౌనమే అంగీకారం అంటే చాలా డేంజర్, ఏంటో తెలియదు అది. సో యాకోబు మోసగాడు అనేది ముద్ర పడిపోయిన ఈ క్రైస్తవ ప్రపంచం, కాకినాడ కాదు, మన సంఘమే కాదు, ఎవరైనా యాకోబు మోసగాడు అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాదండి, అనాది కాలం నుంచి కూడా చూసుకుంటే యాకోబు మోసగాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోకి వద్దాం. అంటే ఇక్కడ ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకాలం మనం యాకోబు మోసగాడనే విన్నాం, అంతే కదా. మనకు కూడా మోసగాడనే తెలుసు. ఇక్కడ ఎవరు దైవజనులు లేరు కనుక మీరేమైనా చెప్పారేమోనండి అని అడిగితే అడగడానికి ఎవరు లేరు, అందుకని ఇంక అడగట్లేదనమాట. మీరు చెప్పుంటారు కదా, చెప్తే ఏం చెప్పారు అని అడగడానికి దైవజనులు లేరు కనుక ఒకవేళ మీరు ఎక్కడన్నా చెప్పుంటే కూడా అవకాశం వచ్చి మోసగాడనే చెప్పుంటారు. సో ఇప్పుడు మనం దేవుని న్యాయస్థానంలోకి వెళ్ళి అసలు యాకోబు మోసగాడా, ఈరోజు మన అంశం ఏంటంటే యాకోబు మోసగాడా మోసపోయినవాడా? ఏమండి ఏదో అన్నారు. యాకోబు మోసగాడా మోసపోయినవాడా? మోసగాడు. మరి మోసపోయినవాడు అని మంచివాడనంటే మీరు నాకు రెఫరెన్స్ పట్టుకుని రావాలి, ఎదురు తేల్చాలి, మీరు తేల్చాలి. ఎందుకంటే మరి ఏదో అలా మిడిల్గా ఉండకూడదు. యాకోబు మోసగాడు కాదండి అని అన్నారనుకోండి, మీరు ఏదో పట్టుకుని రావాలి, న్యాయస్థానంలోకి తేల్చాలి. ఏమండి లాభాన్ని చేత మోసపోయినవాడు. లాభాన్ని మోసం చేశాడా? చెప్పాలి మరి. లాభాన్ని చేత మోసపోయినవాడు ఓకే, బాగానే ఉంది. ఆయన చేత మోసపోయాడా? ఓకే. సో ఏది ఏమైనా ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. దేవుని న్యాయస్థానంలోకి యాకోబు గారిని, అసలు ఎవరెవరు ఉన్నాయని ముద్దాయిలందరినీ తీసుకొస్తే ఏంటి లేఖన పరిశోధనలో, లేఖనాల వెలుగులో ఏం కనిపిస్తుంది? ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్లో మనం ఏ భక్తుని జీవితం చూస్తున్నా చాలా జాగ్రత్తగా ఆ భక్తుల యొక్క జీవితాల్లో ఆ గుంపులో మనం ఏమైనా ఉన్నామేమో అనుకుని జాగ్రత్తగా ఆలోచించాలో తప్ప ఇది స్టోరీ లాగానో లేకపోతే ఈ కథ ఎప్పుడు వినలేము, బాగుంది కదా, ఇలా కాదు ప్రియులారా. బైబిలు సున్నా పొల్లు అన్నారు కాబట్టి ప్రతి విషయం అందులో, ఇప్పుడు ఒక కవి రాశాడు అనుకోండి, ఏదో రాస్తాడు అసలు విషయం, ఈ విషయం చెప్పడానికి చాలా ఉంటుంది, అదంతా ఒట్టిదనమాట. యేసుప్రభు వారు కూడా కొన్ని ఉపమానాలు చెప్తూ ఉంటారు మనకి. ఆ ఉపమానాల్లో మనం ఏమనుకుంటామంటే ఏదో చెప్పారులే అనుకుంటాం. ఒక గింజ అన్నాడంటే ఆ గింజ యొక్క నేచర్ మారదండి, సత్యం. ఆయన ఎందుకు సత్యవంతుడయ్యాడంటే, మీకు ఏది చెప్పినా ప్రకృతిలో ఉన్న విషయాన్ని తీసి చెప్తాడు. ప్రకృతిలో ఉన్న ప్రతీదీ సత్యమే. ఆనప గింజ ఇంకా అది మారదు. అందుకని ప్రకృతి నుంచి ఆయన చెప్తూ ఉంటాడు ఉపమానం కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చెప్పుకున్న ప్రతి మాట ప్రతి విషయాన్ని కూడా అందులో ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుంటూ ఆ భక్తుడి జీవితంలో మోసగాడా కాదా అనే విషయం, భలే మోసగాడైపోయాడు భలే మోసగాడవలేదు కంటే ప్రతి విషయంలోని ప్రతి మాటలో కూడా మన జీవితాన్ని స్ట్రైట్గా అర్థంలో చూసుకోవాల్సిన అవసరం బైబిల్ వింటున్నప్పుడు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో మనం ఉండాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. ఇప్పుడు మనం చూసుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఆయన మాట్లాడుతున్నాడు యేసువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, నేను
నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. మీకు ఒక క్లూ అంటే యేసుప్రభు వారు రాకముందట ఎన్నో విషయాలు మరుగుపడిపోయాట. స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న మాట కదమ్మా ఇది. యేసుప్రభు వారు మాట్లాడుతున్నది మాటనా? మత్తయి సువార్త 13:34 ఆయన మాట్లాడేదేనా? నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పెదనని యేసుప్రభు వారు ఆయన 30 సంవత్సరాల తర్వాత బోధలోకి వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టి అనేక విషయాలను ఈ ప్రపంచానికి అన్ని కోణాల్లో కూడా ప్రభావితం చేసిన గొప్ప అనంత జ్ఞాని యేసుప్రభు వారు. ఆయన అనేక విషయాలు అంటే ఉపమానం అనగానే మనం ఏమనుకుంటామంటే ఉపమానాల్లో 2 రకాలుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ఉపమానం ఎలా ఉంటుందంటే అక్కడ అడ్రస్ ఉండదు, మనుషుల పేర్లు ఉండవు. ఒక నాణ్యం పడిపోయింది, ఒక ఆవిడ ఉంది ఎత్తుక్కుంది, ఒక గొర్రె తప్పిపోయింది, 100 గొర్రెలను 90 గొర్రెలను వదిలేసి ఒక గొర్రెని తీసుకురావడానికి వచ్చాడు. ఇలాగ ఒక రకం ఉంటుంది. మరొక రకం ఎలా ఉంటుందంటే ఆయన చెప్పే ఉపమానం ఖచ్చితమైన ఆధారాలతో ఖచ్చితమైన కొలతలతో చెప్పిన ఉపమానాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే ధనవంతుడు, లాజరు. ఇలాంటి అనేకమైన విషయాలు ఆయనకి మనం వెల్లడించాడు. మోసగాడు అనబడిన ఒక ఆయన గురించి మనం ఈరోజు లేఖనాల పరిశోధనలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులరా. అదే అన్నాడు మొదట ఏం చదివాడండి? 25 25 అధ్యాయం 25 వచ్చి చదువుకుందామండి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను. అంటే మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చినంటే రెండోది అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములు ఉండెను గనుక యాసావు అని పేరు పెట్టిరి. ఏమండి బైబిల్లో చూసినట్లయితేనండి ప్రతి పేరు వెనక ఒక హిస్టరీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. ఇలాగ బైబిల్లో చాలా పేర్లు ఆ పేరు వెనక చక్కటి అర్థం ఉంటుంది. ఉదాహరణకి ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఎందుకంటే ఆ కన్న టైంలో తల్లి పడ్డ వేదన గురించి ఈ పదాల వెనక మనం ఆలోచించాల్సి వస్తే ఎబ్బేజ్ అనగా హిబ్రూ పదం అంటది. చాలా పదాలు హిబ్రూ, అప్పట్లో హిబ్రూ పదాలని ఇప్పుడు మనకి తెలుగులో అనువదించగలిగితే అలా వచ్చిందంతే. యాకోబు అనగా తెలుగు పదం కాదు అది. ఇప్పుడు బాప్తిసం ఉందనుకోండి, బాప్తిసం అంటే తెలుగు పదం కాదు, బాప్టెజో హిబ్రూ, బాప్టిజ్ హిబ్రూ, బాప్టెజో గ్రీక్లోకి వస్తుంది, బాప్తిజం. ఇలాగా కొన్ని పదాలను ఏం చేశారంటే ఎందుకు ఇవి మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎందుకు పెట్టారు ఆ పేరు అనేది మనం తెలుసుకోవడానికి కొన్ని విషయాల్లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట అండి. అయితే చూడమ్మా, యాసావు అని పేరు పెట్టింది. ఎవరు పెట్టారు పేరు? వచ్చిన వెంటనే వాళ్ళకి వచ్చిన వెంటనే పేరు పెట్టారు. తల్లి పెట్టిందా? మంత్రసానులు పెట్టారా? మనకి ఇక్కడ లేదు. అంటే మంత్రసానులు ఉండరులేండి, తల్లే చేసుకుందండి అంటే వాళ్ళ చిన్న ఫ్యామిలీ కాదు, వాళ్ళది రిచ్ ఫ్యామిలీ వాళ్ళది, ఇస్సాకు వాళ్ళది. అంటే ఎంతమంది అంటే అబ్రహాము గారికి 300 మంది పనివాళ్ళు ఉన్నారట. మనం ఎన్ని ఆలోచించాలి తప్పదు. అంటే అబ్రహాము గారికి 300 పనివాళ్ళు ఉన్నారంటే నెక్స్ట్ జనరేషన్కి ఎంతమంది ఉంటారు? నెక్స్ట్ జనరేషన్కి ఎంతమంది ఉంటారండి? సో మంత్రసానులే మా ఇంటి దగ్గర అండి ఇప్పటికి కూడా నల్లబ్బాయి అని ఒక ఆయన ఉన్నాడు, ఈ మధ్యన కాలం చేశారు. ఆయన పేరేంటో నేను ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాడు, ఇప్పటికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత అడిగాను అనమాట, నల్లబ్బాయి అంటారు, అసలు పేరుందంటే నాకు తెలియదని, నాకంటే పెద్దవాడు ఒకడు అన్నాడు అనమాట. అలాగే ఇప్పుడు వాయిస్ ఆఫ్ జీసస్ చర్చిలో ఒక సూరమ్మ గారు అని ఉంటారు, వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పేరు ఎర్రములు. నల్లబ్బాయి ఎర్రములు మా ఊర్లోనే ఉన్నారు, మా ఇంటి దగ్గరే ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళే. ఇప్పటికీ వాళ్ళ పేర్లు తెలీదు. ఆవిడ ఓకల్పూడిలో ఉంటుంది, ఆ అమ్మాయిని ఓకల్పూడిలో ఇచ్చారు, ఆవిడ పేరు ఎర్రములు, నిజంగానే పేరు తెలీదు.
సో ఇలాగా వాళ్ళకి ఏంటంటే యాకోబు అనగానే ఇక్కడ ఏం పెట్టారంటే మళ్ళీ చూద్దామండి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఎర్రనివాడుగా వచ్చినంటే ఈ ఎర్రనివాడు అనగానే అర్థం ఏంటంటే రోమములతో వచ్చినవాడు. యాసావు అంతేనండి. రెండో చదవండి. తరువాత పట్టుకుని ఉండెను గనుక యాకోబు అనగా అర్థం ఏంటో తీసుకుందాం. ఇప్పుడు యాకోబు అనగా హిబ్రూ పదంలో దానికి రెండు పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోసగాడు అని అర్థం. ఈ మోసగాడు అనే అర్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వచ్చేటప్పుడు మడిని పట్టుకున్నాడంట. వెంటనే వాళ్ళు చూసి ఏమన్నారంటే నేను ముందు వచ్చేస్తానంటే నేను ముందు ఇటు చూసారా ఏదో అంటారు పేగులు జంజి వేసుకుని వచ్చాడని రకరకాలుగా పిల్లలు చెప్తారు ఏమండి. అలాగా వెంటనే వాళ్ళు పుట్టిన వెంటనే కేజువల్గా పెట్టిన పేర్లు అవి. అంతేనే ఇంకేమైనా కనిపిస్తుందా? వీళ్ళకు మంచి ఆ పేరు పెట్టడానికి ఒక రోజు పెట్టి వాళ్ళకి అంతా అరేంజ్ చేసి పేర్లు పెట్టుకుని తల్లి పేరు పెట్టినట్టు మాత్రం ఇందులో ఎక్కడ లేదు. ఆ పేర్లు పుట్టేటప్పుడే పెట్టిన పేర్లు అవి. అంతేనా? మళ్ళీ ఒకసారి చదువుదాం. మొదటివాడు ఎర్రనివాడు బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతా రోమములు ఉండెను గనుక వచ్చేటప్పుడే ఉండెను గనుక యాకోబు అని పేరు పెట్టెను. తరువాత సహోదరుడు బయటకు వచ్చినప్పుడు యాకోబు అని పేరు పెట్టెను. ఏమండి ఇక్కడ చాలా పేర్లు మనం చూసినట్లయితే ఇప్పుడు ఆదాము గారు ఉన్నారనుకోండి. ఆదాము గారి పేరేంటి తెలుసండి? ఆదాము అనగా తెలుగు కదండి. ఒకవేళ తెలుగులో కనుక తెలుసుకుంటే మట్టి మనిషి అంటారనమాట. ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు పుట్టడం వల్ల అబ్రహాం గారి ఇల్లంతా నవ్వుకున్నారట సంతోషంగా. ఇస్సాకు అనగా నవ్వు. అంతేనండి. కొన్ని పేర్లు తెలుసు కదా మీకు. సో ఈ పేరు ఏదో మోసం చేశాడని పెట్టలేదు, కానీ మోసగాడు అనే పదాన్ని వచ్చేసింది. ఇక్కడ మొత్తం క్రైస్తవ ప్రపంచం అంతా ఈ సాతానుగాడు ఇంజెక్ట్ చేసేసి మొత్తం అందరూ యాకోబు అనగానే రెడీ అయిపోతామంటే మోసగాడని. సో ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగింది అంటే యేసు కుటుంబంలో కూడా ఇప్పుడు యాకోబులు ఎంతమంది ఉన్నారంటే అండి, ఒక బైబిల్లో మనం ఒకసారి ఆలోచించాలంటే బైబిల్ మొత్తానికి చూసుకుంటే యాకోబులు 5 ఉన్నారండి. 5. ఒక యాకోబు మనకు కావాలనుకుంటే యేసుప్రభు తమ్ముడు ఒక ఆయన యాకోబు ఉన్నాడు. యేసుప్రభు తాతగారి పేరు కూడా యాకోబే. అంటే యేసేపు గారు తండ్రి. అలాగా ఇంకొక 2 యాకోబులు ఉన్నారు. తల్లి జబదయి కుమారుడు కూడా ఒక యాకోబు. ఇలాగ చూసుకుంటే మనకు 5 యాకోబులు ఉన్నారు. మరి మోసగాడని వాళ్ళకి ఎందుకు పేరు పెట్టుకున్నారు? ఈ మోసగాడు పుట్టక ముందే ఇంకో మోసగాడు ఉన్నాడు తెలుసండి. మొట్టమొదటి ఈయన తర్వాత కొన్ని పేర్లు పెట్టుకున్నారు. ఎవరు పెట్టారు తెలిసిన పేరు? యేసుప్రభు వారు తాతగారికి పెట్టారు ఆ పేరు. నేను కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాను ఎక్కువ. ఈ పాటికి సగం అయిపోద్ది అనుకున్నాను, నేను ఇంకెక్కడెక్కడ ఆగిపోయాను. యాకోబు అని ఎందుకు పెట్టుకున్నారంటే అండి, మన కుటుంబంలో మంచి ఆయన ఉన్నాడు అనుకోండి. ఈల ఆంజనేయులు గారు అని ఒక మినిస్టర్ ఉన్నాడు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, పెద్దోళ్ళు తెలుస్తుంది. ఆ ఆంజనేయులు గారి పేరు నాకున్న కొన్ని కాపుల ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 150 మంది ఉన్నారు ఆ పొలిటికల్గా ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఒక ఆంజనేయులు ఉన్నాడు తెలుసా మీకు? వాళ్ళ కుటుంబాల్లో మనవడికో కొడుక్కో ఎవరికో ఈల ఆంజనేయులు గారు ఆయన పేరు. ఇటు కూతుర్లకు పిల్లలకి పెట్టేసుకున్నారు, అటు కొడుకు పిల్లలు పెట్టేసుకున్నారు. ఇలాగా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మంచోడు కదనుకోండి పెట్టుకోరు. ఆయన క్యారెక్టర్ బాగోక ఏదో గొడవలు అయిపోయి ఏదో మటర్ చేసి ఏదో చేసాడు అనుకోండి, అబ్బాయి ఆ పేరు మనం పెట్టుకోం. అంటే యాకోబు ఎంత మంచోడైతే కుటుంబాల్లో యాకోబు పేరు పెట్టుకున్నారనేది మనం ఆలోచిస్తే ఈ యాకోబు పేరే యేసుప్రభు గారు తాతగారు పెట్టుకున్నారు. జబదయికి కుమారుల్లో ఒక కుర్రాడికి యాకోబు అని పేరు పెట్టుకున్నారు. అంటే మనం ఆలోచిద్దాం. అంటే ఇలా చాలా మందికి యాకోబు అని పేరు పెట్టుకున్నారు. మోసగాడు అయితే పెడతారా? మోసగాడు కనుక మోసగాడని పెట్టారా? యాకోబు అనే ఆయన పేరు, యాకోబు అనే అర్థానికి మోసగాడు. కానీ యాకోబు చాలా మంచోడని పెట్టుకున్నారా?
చెప్పాలి. యాకోబు చాలా మంచోడనే పెట్టుకున్నారు. యాకోబు గురించి మనకు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుసు. సో ఎందుకు యాకోబు మోసగాడుగా మారాడు చూద్దాం ప్రియులారా. ఎందుకు యాకోబు మారాడంటే, ఇప్పుడు ఇస్సాకు రెబ్కాలు పుట్టినప్పుడు యాకోబు ఇప్పుడు యాకోబుని వెళ్ళమని పంపించింది. అది చూడమ్మా, 25వ అధ్యాయం 26వ వచనం. మడిమేను పట్టుకుని కనుక అయ్యాడు. ఆ తర్వాత 25, 27 యాసావు. ఇప్పుడు వీళ్ళ లైఫ్ గురించి ఒకసారి ఆలోచిద్దాం, వీళ్ళ బాల్యం గురించి ఆలోచిద్దాం. ఎవరు వీళ్ళిద్దరూ పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. వీళ్ళలో బాల్యం లైఫ్ ఎలాగుందనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే చూడండి ఒకసారి. చూడండి 25, 28 చదవము ఒకసారి. అతన్ని ప్రేమించను. ఇప్పుడు తండ్రి ఎందుకు ప్రేమించాడు అనేది పెద్ద విషయం కాదు, అది కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా అబ్బాయిని అనుకోండి, నాతో పెద్ద కాంటాక్ట్స్ ఉండవు. నేను పొద్దున వెళ్ళిపోతాను, సాయంత్రం వస్తాను. కాంటాక్ట్స్ అన్నీ మదర్తోనే ఉంటాయి. ప్రేమించాడంటే తెస్తరాడగానే ప్రేమించేసాడు కాదు, కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఇకపోతే చిన్నవాడు బాల్యం ఎలా ఉంది? 27 యాసావు వేటాడుటయందు అరణ్యవాసి అయి ఉండెను. తర్వాత యాకోబు సాధువై, అంటే ఇంకెక్కడికి వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉంటాడు కనుక మదర్తో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళిద్దరు క్యారెక్టర్ బాల్యంలో ఇది. ఇంకోటి మనం ఈ తల్లి దగ్గర అంటే తల్లి దగ్గరే ఉంటున్నాడంటే ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను, నేను ధ్యానించింది. అబ్రహాం గారు 8 సంవత్సరాలు బ్రతికారు. నేనేమంటానంటే అబ్రహాం గారు అండర్లో కూడా యాకోబు ఉన్నాడని నేను అంటున్నాను. చూద్దాం ఒకసారి అది. అంటే అబ్రహాం గారు అండర్లో యాకోబు ఉన్నాడు ఎలా చెప్పగలుగుతాం? చూడండి ఒకసారి. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి 40 సంవత్సరాలకి పెళ్ళయింది. ఇప్పుడున్న టైంకి ఎంత? యాకోబుకి 100 సంవత్సరాలు ఆయనకైతే 40 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి పిల్లాడు పుట్టాడు. ఎవరికి? అబ్రహాం గారికి. 40 సంవత్సరాలకి పెళ్ళయింది. 40 సంవత్సరాలకు పెళ్ళయింది. పిల్లలు పుట్టే టైంకి ఇస్సాకు గారికి కాలం ఎంత? ఎంతండి? 60 అయితే అబ్రహాం గారు బ్రతికిన రోజులండి 175. ఇంకెన్ని సంవత్సరాలు మిగిలండి? 15 సంవత్సరాలు మనవను చూసుకోడా? ఏమండి, మనవను చూసుకోడా? అందులోకి మనవాళ్ళు అంటే మనకు కాదు కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ అనమాట. అంటే ఆ వంశం విషయంలోకి వచ్చేటప్పటికి మనోడు అంటే నేనేమంటానంటే యాకోబు గారు అబ్రహాము గారి దగ్గరికి ఉన్నాడు. మీకు ఆ కాంటాక్ట్స్ అర్థమైంది కదా? ఉన్నాడు అంటే ఎంత క్యారెక్టర్ ఉంటుంది. అబ్రహాం గారితో ఉన్నాడంటే ఏమి నేర్పుకుంటాడు? దేవుని యొక్క విధులను సమస్తాన్ని యాకోబు గారికి నేర్పుకుంటాడు. కానీ ఆ అబ్రహాం గారి దగ్గర నేర్చుకునే అవకాశం ఎవరికి లేదు? యాసావుకి లేదు. సో ఇప్పుడు అబ్రహాం గారితో కూడా వీళ్ళిద్దరు బాల్యం చూస్తే చక్కగా మంచి సాధువుగా ఇంట్లో పెరిగినవాడు. యాసావేమో వేటాడుతూ కొంచెం హార్డ్గా పెరిగినవాడు. అయితే ఇప్పుడు మనం ఆదికాండం 49:1కి వెళ్తే యేసుప్రభు వారిని పరిచయం చేసిన దాంట్లో యాకోబు ఎంత గొప్పవాడో ఒకవేళ మనం ఇంకా చరిత్రలోనికి ఆయన స్టోరీలోకి వెళ్ళక ముందు ఆయన గురించి చూస్తే ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి, ఇది ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే బాల్యం చూసాం. ఇతను ముసలివాడు అయిపోయిన తర్వాత ఇంకా అతను మోసగాడో కాదో మనం డిసైడ్ చేయడానికి వెళ్లే ముందు దేవుడు విషయంలో ఆత్మీయంగా అసలు యాకోబు క్యారెక్టర్ ఏంటి, రేంజ్ ఏంటి మనం ఆలోచిస్తే, పూర్వపరాలు ముందు ఆయన ఆలోచిస్తే దేవుడు ఆయన ఎంత హెచ్చించాడో మనం చూస్తే ప్రియులారా 49:1 చదవమ్మా. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరందరూ కూడిరండి,
ఇది ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం గారిని వదిలేసాము, ఇస్సాక్ గారిని వదిలేసాము. మనం ఇప్పుడు థర్డ్ జనరేషన్కి వెళ్ళిపోయాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకసారి తెలుగులో సరదాగా మాట్లాడుకుందాం. అబ్రహాము దేవుడు, అబ్రహాం మంచోడే. ఇస్సాకు దేవుడు, ఇస్సాకు దేవుడు కూడా మంచోడే. మన భాషలో అనువదించుకుందాం. యాకోబు దేవుడు అంటే, యాకోబు అంటే పేరేంటి, ఏంటి అర్థం? మరి మోసగాడు దేవుడు అని అందామా? థర్డ్ జనరేషన్ మోసగాడు దేవుడు అని అందామా? కుదరదు. దేవుడు ఎందుకంటే మోసగాళ్ళతో సహవాసం చేయడు, మోసగాళ్ళని మంచోడని అండవు. ఇప్పుడు దేవుడి విషయంలో ఆలకింతే ఇప్పుడు మోసగాడని మనం మిస్ అయ్యామా, లేకపోతే దేవుడే మోసగాడికి మిస్ అయిపోయి మంచోడు అంటాడా? దేవుడు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మనమే మిస్ అయి ఉండాలి. ఆ ఏం మిస్ అయ్యో మనం చూద్దాం. అసలు ఆయనకి ఇచ్చిన హోదా ఏంటో ఒకసారి యాకోబు గారు ఆఖరి దినాల్లో ఇచ్చిన ప్రవచనం ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి, ఏమండి, యాకోబు గారు ప్రవక్త. ఇప్పుడు ఎవరైతే మోసపోయినవాడా అని తెలుసుకునే ముందు అసలు అతని రేంజ్ ఏంటో మనం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నామంటే ఆయన వృద్ధాప్యానికి వెళ్ళి చూస్తే ఈజ్ ఎ ప్రవక్త. అసలు ప్రవక్తల్లో చాలా మంది చాలా ప్రవచనాలు చెప్పారు. ఈయన చెప్పే ప్రవచనం ఏంటో చూడండి మీరు. అంచె దినములలో మీకు కలగబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా అంటే మాట్లాడేది యాకోబేనండో. కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. యాకోబు ఆయనే, ఇస్సాకు యాకోబు ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు అలాగే. ఇశ్రాయేలు ఆయనే. ఇప్పుడు ఇక్కడికి విషయం ఏంటంటే అండి, జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడు యాకోబు? ఎవరికి? రూబేన్కి ఇచ్చాడా? చూడండి, ఎఫ్రాత ఎవరు? మనవాళ్ళకి ఇచ్చాడు చూడండి ఆ జ్యేష్ఠత్వం. యోసేపు గారు యోసేపు కుమారులకి మనవాళ్ళకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు ఈయన. ఎఫ్రాయిం, నా కుమారుడా ఎఫ్రాయిమా అని మాట్లాడతాడు అనమాట. సో ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే ఎంతవరకు వెళ్ళామంటే ఆయన ఎలాంటి వాడో తెలియడానికి మనం ఆ లోనకి వెళ్లే ముందు ఈయన అంచెమ జీవితాన్ని చూస్తే ఏంటుందో తెలిస్తే మనకి అర్థమవుతుంది అనమాట అండి. అలాగే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కొంతవరకు అవ్వకపోవచ్చు, తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఏదో ఒక అంశాన్ని పెట్టేసేసి ఇక్కడ ఏదో చెప్పేసేసి వెళ్ళిపోతే మీ దగ్గర చూడండి పుట్టుడు ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే అండి వాళ్ళ జీవితాల్లో యాక్యురసీ మనకు తెలిస్తే మన యాక్యురసీ పెరుగుద్ది. నిజంగా మోసగాడే అనుకోండి, మనం మోసం చేసిన పర్లేదు అంతే కదా. ఒక క్యారెక్టర్ గురించి మనం అలాగనుకుంటాం కదా. చూద్దామండి. చూడండి, యెహోవా అంటే ఈయన గురించి, యాకోబు గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు. ఏ ప్రవక్త ద్వారా మాట్లాడించాడంటే మలాకీ గారి చేత మాట్లాడిస్తూ, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ఏసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను ఎవరు ప్రేమించారట? యెహోవా యాకోబుని ప్రేమించాడట. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే యెహోవా మోసగాడిని ప్రేమించాడా? మోసగాడిని ప్రేమిస్తాడా? ప్రేమించడు. ఇప్పుడు మన అక్షరార్థంగా మనం మిస్ అయ్యామా? దేవుడే పర్లేదులే యాకోబు మంచోడిగా మారిపోయాడు కదా అన్నాడా? నో. ఒక ఎవిడెన్స్ చూద్దాం. ఆయన పొరపాటు పడేవాడు కాదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఏమండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనలో ఏ దోషం ఉండదు.
ఆయన దోషభరితుడు కాదు. అలాంటి దేవుడు యాకోబుని, మోసగాడైన యాకోబుని ప్రేమిస్తాడా అంటే ప్రేమించడు. మరి యాకోబు మోసగాడుగా అనేక మందిని మోసం చేసినట్టుగా మనకుందగా. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండండి. అంటే ఇన్ని చెప్పిన దేవుడు ఎక్కడయింది యాసవు ఎందుకు మోసం చేశాడు, యాసవు ఎందుకు మోసం చేసినట్టుగా మార్చబడింది అనుకుంటే మనం కొన్ని విషయాలు చూద్దాం ప్రియులారా. చూడమ్మా 27వ వచనం నుంచి చదవండి. 27:1 నుంచి స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇస్సాకు వృద్ధుడై రెండవ వచనం. అప్పుడు ఇస్సాకు మాంసము తెమ్ము, ఇస్సాకు తన కుమారుడకు యాసావుతో ఇట్లు మాట్లాడుచుండగా. ఎవరు వింటున్నారంటండి? ఏమి పనేం లేదా? ఇదే పనా? ఇదే పనా? విని ఏం చేసింది చూడండి. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను ఆజ్ఞాపించినట్టు చేయుము. ఏంటి ఆజ్ఞ ఇచ్చేస్తుంది కొడుక్కి, చేయుము. ఏమన్నది? నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకుని నీ తండ్రి ముందుకే అతడు వాటిని తినునట్లు నీ తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళనని చెప్పాను. అంటే 11వ వచనం. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాసావు రోమము కలవాడు, ఏమండి ఈయన వంచకుడిగా మోసగాడిగా ఉండాలనుకుంటున్నాడా? ఇనిషియల్ డేస్ ఇవి, ఫస్ట్ టైము. ఈరోజు మనం దేవుని న్యాయస్థానంలో ఎవరెవరిని మనం నిలబెట్టాలో చూద్దాం. ఇప్పుడు చెప్పింది ఎవరు? మొన్నెవడో మర్డర్ చేశాడు, గొడ్డలతో నరికేశాడు, అన్నీ అయిపోయి అందరికీ తెలుసు. బయటకు వచ్చి నేనే నరికేశాను అన్నాడు. ఆడిప్పుడు సీట్ ఇచ్చారు అడిగి, ఎమ్మెల్యే ఏదో. చేయించినోడు ఎవడు? చేయించినోడు వేరే. కరెక్ట్గా ఆధారాలు ప్రూవ్ అయ్యనుకోండి, ఏ వన్ కింద ఎవరిని పెడతారో తెలుసా? చేయించినోడే పెడతారండి. మర్డర్ చేసినోడు ఏమన్నా అనుకోవడానికి లేదు. ఆయన్ని జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద యూజ్ చేసుకుంటారు. ప్రూఫ్ అయిన తర్వాత చక్కటి ఆధారాలు చేయించినోడికి కానీ దొరికితే A1 అక్యూట్ 1 చేయించినోడికి పెడతారు. ఇక్కడ అక్యూట్ 1 అంటే దేవుని న్యాయస్థానంలో ఒకవేళ ఇద్దరిని నిలబెట్టి మనం తూచి ఒకవేళ వాదించాలనుకుంటే రెబ్కా గారికి అనిపిస్తున్నారు ఇక్కడ. మరి రెబ్కా గారికి, యాసోవుకి, పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి అంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తుంది? వ్యత్యాసం ఎందుకు చూపిస్తుంది? ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకు ఈవిడికి ఏంటంతా? చదవమ్మా. అయినను అతని తల్లి, నాకు కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చిన. శాపం కూడా వస్తుందని తెలుసు ఆవిడికి. అంటే మనకు ఒకటి ఉందండి, పెద్దల చేసినది పిల్లల మీదకి వచ్చునని. అది అనుకోవడానికి వినడానికే కానండి, దానికి ఒక చట్టం ఉందండి, అందరికీ రాదండి. సో కొత్త నిబంధన తర్వాత అది లేనే లేదు, అది వేరే. ఇంకా అది చెప్పుకోవడం కొంచెం కష్టం అవుతుంది, చాలా దూరం వెళ్ళాలి అండి. అతని తల్లి అతనిని తండ్రికి ఇష్టమైనది రుచిగా భోజనం చేసి, మరియు తన జ్యేష్ఠ కుమారుడు యాసవుతో సొగసైన వస్త్రములు ఇంటి తన యొద్ద ఉండెను గనుక. ఏమండి, వస్త్రాలు, ఒక డ్రెస్ అంట ఆ ఇంట్లో ఉందట. ఎందుకు ఉంచిందండి? యాసావు అయితే ఆయన బట్టలు ఏమి ఇందులో లేవు. టోటల్గా తండ్రి దగ్గర ఉంటామో ఎక్కడ ఉంటామో ఆయన బట్టలన్నీ లేవు. కానీ చూడండి, మనకు కూడా పూర్వకాలం పెద్దలు చుట్టారకాలం గట్ట వెళ్ళేవారు. ఇంటికాడ ఎప్పుడు వేసుకోరు ఆ బట్టలు, ఆ రోజే వేసుకుంటారు ఆ బట్టలు. చక్కగా తయారై వెళ్తారు. కొంతమంది అయితేనంటండి ఎరువు తీసుకునేవారండి పూర్వం, నేను విన్నానమాట. ఎరువు తీసుకుని ఆ ఊర్లో చుట్టారకానికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరలో ఎక్కడన్నా చెట్టు కింద అక్కడ డ్రెస్ మార్చుకుని సరాగా ఇస్త్రీలో వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ అందరూ పెట్టేసుకుని వచ్చేసేవారట. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈమె ప్లాన్గా ఒక
వస్త్రాన్ని దాచుకుంది. చదువమ్మా. రెబ్కా వాటిని తీసి, చూడండి, రెబ్కా వాటిని తీసి, ఏం తీసి, ఒక డ్రెస్ పెట్టుకుంది అక్కడ. ఇయ్యగా వెంటనే ఏమని పెట్టాడు, నువ్వెవరవని అడిగాడు. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అంతా బాగానే ఉంది, చెప్పాడు. వేట అనేదానికి ఒక టైం ఉంటుందని ఆయనకు తెలుసు. చాలా ఫాస్ట్గా తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఏంటి ఇంతగా తొందరగా నీకు వేట ఎలా దొరికింది? వెళ్ళడం, రావడం, కొట్టడం, తీసుకురావడం, వంట ఒక టైం ఉంటుంది కదా. పెద్ద ఆయనైనా ఒక టైం ఉంటుంది కదా. ఆ టైం ఎక్స్పెక్ట్ చేసి, అవును ఇంత తొందరగా ఎలాగైపోయింది అని అడిగాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా నీకు ఎట్లా దొరికినని అడుగగా అతడు ఈ మాట ఎలా ఉందండి? చాలా భక్తిగా, ఎంత బాగుందంటే చక్కగా ఉంది. కానీ ఈ మాటలు యాసవ్ అండం. యాసవ్కి అసలు అలవాట్లేదు. ఇప్పుడు వరకు బాగానే మాట్లాడాడు. ఈ తర్వాత ఏమంటాడు చూడండి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు యాసావో కాదో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వచ్చింది? వెర్షన్ మారింది. ఏం మారింది వెర్షను? అన్నీ బాగానే ఉన్నాయి, తల్లి ఎలా చెప్పింది అలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి పంపించిందంతా ఎవరండి? తల్లి. అమ్మా, ఇది తప్పు, ఇది దోషం, ఆ దోషం నా మీదకి వస్తుంది, అవన్నీ నేను చూసుకుంటా, నా మీదకి వస్తుంది. అప్పుడున్న చట్టంలో నీ దోషాన్ని ఒప్పుకుంటే వచ్చే చట్టం ఒకటి ఉంది కొద్ది రోజులు, అది వేరే. సో అందుకని యాక్సెప్ట్ చేశాడు, లేకపోతే యాక్సెప్ట్ చేయడు. యాకోబు మోసగాడిలో ఉండాలనుకోలేదు, ఎవరిని మోసం చేయాలనుకోలేదు. కానీ మోసపడిపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. తల్లి ఆజ్ఞాన్ని రాసిన చూడండి అక్కడ. ఒకడు తల్లినైనను తండ్రినైనను ఆజ్ఞ పాటించకుండా ఉంటే ప్రాబ్లం ఉందని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది. నీ దేశంలో ఉండు నీ తల్లినైనను తండ్రినైనా సన్మానించకపోతే, అంటే ఇప్పుడు ఆజ్ఞ వరకు వెళ్ళిందంటే ఆగడానికి లేదండి. అందుకని తల్లి చెప్పింది కనుక చేస్తున్నాడే తప్ప ఇతనికి ఎలాంటిది అక్కడ మనకి ఆశీర్వాదాన్ని పొందేసుకోవాలి, నేను జ్యేష్ఠుడిని అయిపోవాలి అనుకునే ఆలోచన మనకి ఇందులో ఎక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ వెంటనే ఏమడిగాడమ్మా? అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా కావో. అనుమానం వచ్చేసింది. ఎందుకంటే దేవుడు దైవాన్ని మాట్లాడేవాడు కదా, మన యాసవ్ గారు కాదు. ఇతను దేవుడు అంటే ఇక్కడ చూడండి, మీరు ఆత్మీయంగా ఆలోచిస్తే, తండ్రి ఇది నాకేం తెలియదు, యెహోవా చూసుకుంటున్నాడు ఇవన్నీ. తల్లి పంపించింది ఆవిడ, నేను వస్తున్నాను, ఇదంతా యెహోవాలోనే జరుగుతుంది అని దేవుని మీద తన భారాన్ని వేసినట్టుగా ఆ పదవిలో కనిపిస్తుంది. మళ్ళీ చదవమ్మా. ఎక్కడ చదవాలంటే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా చెప్పెను. అంత దేవుడే చూసుకుంటున్నాడు, నాకేం లేదు, తల్లి చెప్పింది చేస్తున్నాను, ఏం జరుగుతుందో తెలియదు, నాకు నడుస్తూ ఉంది అని చెప్పేశాడు. నెక్స్ట్ అంతా తెలిసిందే మనకు. మామూలు అయితే వచ్చామా వచ్చినప్పుడు
గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావును నా కుమారుడవు నీవేనా అని అడుగా, యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అని ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతడితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రమును వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. చదవమ్మా. ఇదిగో నా కుమారుని సువాసన, ఇదిగో నా కుమారుడి సువాసన, యెహోవా దీవించిన ఏమండి, ఇది ఆలోచించండి. ఏమండి, అన్నది కొట్టేద్దామని ఈయన వస్తే ఆయనకి ఏ వాసన వస్తుందట? ఏ వాసన వస్తుందటండి? యెహోవా దీవించే వాసన వచ్చిందట. ఇది ఆత్మీయ విషయాలండి, చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా అన్న విషయంలో అన్న ప్లేస్లో వచ్చి ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసుకోవాలనుకునే ఈయనకి ఏం వాసన వస్తుందట? అక్కడ యెహోవా దీవించిన వాసన వస్తుందట. అసలు యెహోవా ఎందుకు దీవిస్తున్నాడు? ఇతను మోసం చేయడానికి వచ్చాడు కదా. ఎందుకు దీవిస్తున్నాడంటే ఇప్పుడు మళ్ళా మనం ఎక్కడికి వెళ్దామంటే, అసలు తల్లి ఏంటండి ఇంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తుంది ఆవిడ? ఇద్దరు కుమారుల్లో అంతా దారుణంగా ఉండాలా? 25వ వచనానికి రండి, 25వ అధ్యాయానికి.